వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్ హుసేన్. ప్రధానంగా రూరల్ నియోజకవర్గంలో రాజకీయం అనేది చాలా హాట్గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఓవైపు తెలుగుదేశం పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బరిలో ఉంటే, ఈ వైపు వైసీపీ నుంచి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో చాలా టఫెస్ట్ కాంపిటీషన్ అనేటువంటి మాట అయితే వినిపిస్తుంది. ప్రధానంగా తీసుకుంటే వైసీపీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. అభివృద్ధి అనేటువంటి మంత్రంతో ఆయన ముందుకు సాగుతూ ఉంటే, మరోవైపు ఉద్యమాల నాయకుడిగా పేరుగాంచినటువంటి ప్రతి వ్యక్తికి అండగా, ప్రతి వ్యక్తికి పరిచయమైనటువంటి నాయకుడిగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బరిలో ఉన్నారు. ప్రధానంగా శ్రీధర్ రెడ్డి బలం ఏంటి, అసలు శ్రీధర్ రెడ్డికి ప్రధానంగా రూరల్లో ఎందుకు ప్రజలు అంతలా అభిమానిస్తారనేటువంటిది అయితే ఈరోజు ప్రోగ్రాంలో చూద్దాం. ప్రధానంగా ప్రశ్నించే ధైర్యం తన సొంతం అంటూ ఉంటారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అందరూ కూడా అదే మాట చెప్తారు. ఎవరినైనా కూడా ధైర్యంగా ప్రశ్నించేటువంటి వ్యక్తిత్వం, అంటే విద్యార్థి దశ నుంచి, విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి 13 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆ విద్యార్థి దశ నుంచి ఆయన ఉద్యమాల నాయకుడిగా పేరుగాంచారు. సో అందువల్ల ఏంటంటే ఎవరు ఏంటి అని కాదు, ప్రజలు, ప్రజా సమస్యలు, ఈ సమస్యలు పరిష్కారం కోసం చేసేటువంటి కార్యక్రమాల్లో ఎలాంటి వ్యక్తినైనా ఎదిరించేందుకు కానీ, ఎలాంటి పరిస్థితులనైనా ఎదిరించి నిలబడేందుకు కానీ ఆయన అయితే వెనకాడరు. అలాగే మనం గతంలో చూసినట్లయితే ఇటువంటి కార్యక్రమాలు ఆయన అనేకం చేసినటువంటి పరిస్థితి. ప్రజలతో మమేకమైనటువంటి విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి వ్యక్తికి రూరల్ నియోజకవర్గంలో అత్యంత పరిచయమైనటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే, నాకు తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి నాయకుల్లో కూడా ఇటువంటి నాయకుడు ఎవరు ఉండరు. ఎందుకంటే ప్రజలతో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండేటువంటి నాయకుడిగా కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇక్కడైతే మనం స్పెషల్గా చెప్పవచ్చు. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళడం కానీ, అంటే చాలా కార్యక్రమాలు ఆయన నిర్వహించడం జరిగింది. గతంలో అయితే ఆయన విద్యార్థి నాయకుడిగా, అలాగే ఏబీవీపీలో కూడా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. సో 1983లో అస్సాంలో జరిగినటువంటి విదేశీయులకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమంలో, సత్యాగ్రహ ఉద్యమంలో కూడా ఆయన పాల్గొన్నారు. అలాగే వైఎస్ఆర్ అభిమానిగా, వైఎస్ రాజశేఖర రెడ్డికి అభిమానిగా ఆయన కొనసాగారు. ఆ తర్వాత వైసీపీ పార్టీలో చేరి 2014లో 141 రోజుల పాటు గడపకు తిరిగారు. సో ఇంటి ముఖం పట్టకుండా 141 రోజుల పాటు గడపకు తిరిగి ప్రతి ఒక్కరిని పలకరించడం జరిగింది. దాని తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా 105 రోజుల పాటు మన ఎమ్మెల్యే మన ఇంటికి లాంటి కార్యక్రమాలు పెడుతూ, ఏదో ఒక కార్యక్రమం, అంటే కార్యకర్తలతో కలవడానికి ఒక కార్యక్రమం అని, గడపకు వెళ్ళడానికి ఒక కార్యక్రమం, ఇలా ఏదో ఒక పేరుతో, ఏదో ఒక కార్యక్రమం పేరుతో అయితే ప్రతి గడపను తొక్కినటువంటి సందర్భం. అలాగే టోల్ బాధులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కూడా ఆయన భాగస్వామిగా మారారు. ప్రజలందరూ కూడా ఆయన నెల్లూరు గద్దర్ అని చెప్పి ముందుగా పిలుచుకుంటూ ఉంటారు. అటువంటి నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. మరి అటువంటి నేపథ్యంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మరి ఈ వైపు నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డికి జరుగుతుంది. సో తానికైతే ఇది ప్రధానంగా ఇవన్నీ కూడా ఏదైతే చెప్పానో ఇవన్నీ కూడా రానున్న ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్లస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం రూరల్ నియోజకవర్గంలో ఉండేటువంటి సమస్యల పరిష్కారానికి నిధులు తీసుకురావడం జరిగింది. నిధులు తీసుకొచ్చి నేనే పరిష్కరిస్తున్నానని చెప్పి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. నేపథ్యంలో ప్రజలు ఎవరికి పట్టం కడతారు, ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అనేదైతే చూడాలి. మరి ఈ పర్టికులర్ స్టోరీ మీద, రూరల్ నియోజకవర్గంలో ఉండేటువంటి పోటీ మీద మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఎవరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉంటే బాగుంటుంది, ఎందుకు అనేది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.